జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే స్థానము, దేవుడిచ్చే భద్రత, దేవుడిచ్చే కాపుదల ఎంత అద్భుతంగా ఉంటుందో వివరించే ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని ఇప్పుడే మనం జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో చదివాం. చూడండి, హ్యూమన్ బాడీలో కొన్ని సెన్సిటివ్ ఆర్గన్స్ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ కన్ను, చెవు, ముక్కు ఇవన్నీ కూడా చాలా, తల, బ్రెయిన్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. వాటిని రఫ్ అండ్ టఫ్గా మనం హ్యాండిల్ చేయడానికి ఉండదు. తర్వాత వాటికి ఏమన్నా దెబ్బలు తగిలినా, గాయాలైనా, యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒకవేళ వాటికి ఏమన్నా జరిగినా కూడా అవి రికవర్ అవ్వడానికి, తిరిగి పుంజుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. కారణం ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. హ్యూమన్ బాడీలో ఏ భాగాన్నైనా ఒకవేళ మనం ఎవరినైనా ముట్టనిస్తామేమో కానీ మన కంటిని మాత్రం అబ్సల్యూట్లీ మన సొంత తల్లిని కూడా ముట్టుకొనివ్వం, సొంత స్నేహితులను కూడా ముట్టుకొనివ్వం. చూడండి, మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వీ విల్ లెట్ దెమ్ పుట్ అ హ్యాండ్ ఓవర్ అవర్ షోల్డర్. మన భుజం మీద చేయి వేయడానికి మనం పర్మిషన్ ఇస్తూ ఉంటాం. అదే ఒక తల్లి ఒక చంటి బిడ్డను ఎత్తుకున్నప్పుడు చంటి బిడ్డను చక్కగా ఎత్తుకుంటుంది. ఆ చంటి బిడ్డ ఆలన పాలన అన్నీ చూస్తుంది. కానీ కంటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అసలు ఆ బిడ్డ కంటి వరకు ఎవరు కూడా వెళ్ళరు. ఒక పసిబిడ్డ దగ్గర నుంచి ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వరకు, ఒక ఐ సర్జరీ జరిగితేనో, కంట్లో ఏదైనా నలుసు పడినప్పుడు దాన్ని బయటకు తీయడానికి చేసే ప్రయత్నంలో ఎవరైనా ముడితే మనం ముట్టనిస్తామేమో కానీ అదర్వైజ్ హ్యూమన్ బాడీలో అసలు ఎవ్వరం ముట్టనివ్వని ఆర్గన్, అవయవం అంటూ ఏదైనా ఉందంటే అది కన్ను, ఆ తర్వాత కంటిలోని కనుగుడ్డు, యాపిల్ ఆఫ్ ది ఐ అంటారు. దేవాతి దేవుడు కూడా ప్రతి విశ్వాసికి ఇస్తున్న స్థానం ఏంటి అని ఆలోచిస్తే, కన్ను ఏ విధంగా దేహానికి చాలా ప్రధానమైనదో, కన్ను ఏ విధంగా చాలా ముఖ్యమైనదో, కంటిని, కనుగుడ్డును ఎలా మనం ఎవ్వరిని ముట్టనివ్వమో దేవుడు కూడా మనకు చేస్తున్న వాగ్దానము, నేను మిమ్మల్ని నా కనుగుడ్డుగా నేను భావిస్తాను. ఐ విల్ కన్సిడర్ యూ యాజ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. నిన్నెవరైనా ముట్టుకుంటే అది మనుషులు అయిండొచ్చు, వ్యాధులు అయిండొచ్చు, వైరస్ అయిండొచ్చు, ఏదన్నా అయిండొచ్చు, ఏదన్నా నిన్ను ముట్టిందంటే నేను దాన్ని ఎంత పర్సనల్గా తీసుకుంటానంటే, నా కనుగుడ్డును ఎవరైనా ముడితే నేను ఎలా స్పందిస్తానో, నేను ఎలాగా రెస్పాండ్ అవుతానో అదే కన్సర్న్తో, అదే విధంగా నిన్ను ముట్టిన వారి విషయంలో కూడా నేను స్పందిస్తా, నేను బాధ్యత తీసుకుంటానని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇది ఎంత శ్రేష్టమైన మాట! వాట్ అన్ ఎంకరేజ్మెంట్ దిస్ ఇస్ కదండి. దేవుడు మనకిస్తున్న స్థానం ఏంటంటే ఆయన కాలి దగ్గర కాదు. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు నా కాలి గోటికి కూడా సమానం కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్. చూడండి, కొంతమంది పురుషులు అంటూ ఉంటారు, నువ్వు కూరలో కరివేపాకు లాంటి దానివి, నువ్వు ఎక్కడంటే అక్కడే ఉండాలి, నేను ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి, నీకు ఎలాంటి విలువ ఉండదు అని చాలాసార్లు కొంతమంది భర్తలు భార్యల్ని చాలా తూలనగా, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ బాధిస్తూ ఉంటారు. కానీ దేవుడు విశ్వాసకి ఇచ్చిన స్థానం ఏంటి, దేవుడు రక్షించబడిన మనకిచ్చిన స్థానం ఏంటి అని ఆలోచిస్తే, గాడ్ నెవర్ సెడ్ మీరు నా కాళ్ళ దగ్గరే ఉండాలి, ఇక మీరు నా పాదదాసులు మాత్రమే అని చెప్పలేదు. కానీ హోషేయ గ్రంథంలో దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. హోషేయ చాప్టర్ 11 verse 1. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఒక శ్రేష్టమైన బిరుదు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఐ హ్యావ్ కాల్డ్ మై సన్ అనే మాట ఉంది. ఐ హ్యావ్ కాల్డ్ మై సన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఇశ్రాయేలీలను దేవుడు తన కుమారులు అని పిలుచుకున్నారు. ఆ తర్వాత ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున
పట్టలేదు. దేవుడు ఎంత పర్సనల్గా తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. నా కుమారుడు, హీ ఈజ్ మై సన్. ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు? ఇశ్రాయేలీలు ఎంత తిరుగుబాటు చేశారో మనకు తెలుసు కదా. ఇశ్రాయేలీలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కనానుకు వెళ్ళడానికి ముందు ఆఖరి నిమిషం వరకు కూడా దే కెప్ట్ షోయింగ్ దేర్ బ్యాడ్ యాటిట్యూడ్, దే కెప్ట్ షోయింగ్ దేర్ ట్రూ కలర్స్. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నా, ఎంత కృప చూపిస్తున్నా, ఎంత ప్రొవైడ్ చేస్తున్నా, దేవుడు తన విశ్వాస్యతను ఎంతగా కనుపరుస్తున్నా ఇశ్రాయేలీలు తప్పిపోతూనే వచ్చారు, దేవుని బాధిస్తూనే వచ్చారు, సణుగుతూ వచ్చారు, గొణుగుతూ వచ్చారు, దేవుని శక్తిని ప్రశ్నించేవారిగా